సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్. హైదరాబాద్లో జరిగిన మోదీ సభలో దేశ ప్రజలకు షాక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోండి, బంగారం కొనొద్దు అని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేదని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాము. కానీ బీజేపీ నాయకులు తమకు హద్దే లేదు అన్నట్లు ప్రచారం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అమెరికా ఏమి చెబితే అదే చేస్తూ బీజేపీ లొంగుబాటు రాజకీయం చేస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో దేశం మరింత విపత్కర పరిస్థితి రాబోతున్నాయి. పత్రికా మిత్రులకు కె రామకృష్ణ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కె జగన్నాథం గారు, సిపిఐ నగర కార్యదర్శి నిన్న హైదరాబాదులో నరేంద్ర మోడీ గారు ఆయన హాజరైన సభల్లో ఆయన మాట్లాడుతూ మొత్తం దేశానికే షాక్ ఇస్తూ ఉన్నారు. అందరు కూడా పెట్రోలు, డీజిలు అన్నీ కూడా మీరు తక్కువ ఉపయోగించుకోండి, వంట నూనెలు ఏవైతే మీరు వాడుతూ ఉన్నారో అందులో కూడా కోత విధించాలి, తర్వాత విదేశీ పర్యటనలు మానుకోవాలి, అన్ని రకాలుగా ప్రజలకు అంత ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేవని చెప్పి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఇన్నాళ్ళు బ్రహ్మాండంగా ఊదరగొట్టారు. బీజేపీ వారు, మంత్రులు, ప్రధానమంత్రి అందరు కూడా వారు ఊదరగొట్టింది ఏమంటే మన దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా మన వైపే చూస్తూ ఉన్నారు, తర్వాత అసలు మనము ఎంత ముందుకు పోతున్నామంటే అమెరికా, చైనాకు జీటుగా పోతున్నామేమో అనేంత పద్ధతుల్లో థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కాకపోతూ ఉంది. జపాన్ దాటిపోయినాం, జర్మనీని దాటిపోయినాం, అందరిని దాటిపోతూ ఉన్నాం, మనకు అడ్డే లేదన్నట్లుగా వారు ప్రచారం చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రచారాన్ని చాలా గొప్పగా చెప్తూ వచ్చారు. మన ఇప్పుడు ఇండియా మొత్తం ప్రపంచంలోనే ఇది అవుతూ ఉందని. కానీ నిన్న ప్రధానమంత్రి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మన దేశ ఆర్థిక పరిస్థితి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది, కరప్షన్ పెరిగిపోతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ అన్ని విషయాలు మేము చెప్తా ఉంటే అసలు ఏనాడు కూడా ఖాతరు చేయకుండా మీరు మొన్నటి వరకేమో బ్రహ్మాండంగా ఉంది, రోజు పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు అన్నీ కూడా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. దీనికంతా కారణం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణము. ఎందుకంటే మీ విదేశాంగ విధానము, మీ ఆర్థిక విధానం అంతా కూడా అవన్నీ కూడా ఈ దేశాన్ని ఇవాళ ఈ దుస్థితికి తీసుకొని వచ్చాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు టోటల్గా అమెరికాకు సరెండర్ అయ్యారు, వారు ఏం చెప్తే దాన్ని అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దని అంటే ఓకే సార్ అంటావు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే సార్ అంటావు, 50% టారిఫ్ అంటే ఏం మాట్లాడవు, 18% టారిఫ్ అంటే ఓకే అమలు చేస్తామంటావు. ఒక్కదానికి కూడా నువ్వు ఎదురు మాట్లాడలేకపోయినావు.